పవర్ భూగోళం కుండెల్లా ఫుల్ షివర్ వర్షన్ గన్ను గన్న కాలాలకు సో లాస్ట్ 1 వీక్ నుంచి ఇదే వైబ్, ఒకటే వైబ్, డ్యూడ్ వైబ్. దట్ మ్యూజిక్ వాజ్ సో గుడ్, సో కాంట్ గెట్ దట్ అవుట్ ఆఫ్ అవర్ హెడ్. సో ఫైనలీ ఈ మూవీ నేను చూశాను ఈరోజు. సో ఈ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. డ్యూడ్ ఒక స్పెషల్ ఫిల్మ్ నాకైతే, ఎందుకంటే ద మెయిన్ లీడ్స్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు, వీళ్ళిద్దరు కూడా మన సౌత్ ఇండియాలోనే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్లో వెరీ స్పెషల్. దే ఆర్ వెరీ గుడ్, దే హ్యావ్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్, అలాగే ఒక స్పెషల్ ఈజ్తో యాక్ట్ చేసే పర్ఫార్మర్స్ వాళ్ళు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుందంటే ఒక మంచి వైబ్ సెట్ అయింది నాకైతే. సో ఈ మూవీకి ఇంకా అలాగే ఒక స్పెషల్ టాలెంట్ లాగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ యాడ్ అవ్వడం, అది చాలా హైలైట్ అవ్వడం. సో ఈ మూవీకి ఒక స్పెషల్ వైబ్, ఒక స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ సినిమా క్రియేట్ అయినాయి. మరి ఈ సినిమా ఆ వైబ్ని, ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయిందా అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక బావమరదల మధ్య జరిగే కథ. సో ఈ బావమరదలు ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్షిప్గా ఉండి ఒకే చోట వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒకరోజు సర్ప్రైజింగ్గా మరదలు బావకి ప్రపోజ్ చేస్తుంది అందరి ముందు. సో దాన్ని తను యాక్సెప్ట్ చేయడు. సో తను చాలా హార్ట్ బ్రేక్ అయిపోయి చాలా కొన్ని డేస్ తీసుకుని తను మూవ్ ఆన్ అయిపోతుంది. మూవ్ ఆన్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళి చదువుకోవడం, అక్కడ వేరే అబ్బాయితో లవ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని మంత్స్ తర్వాత తనకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు బావ ఒక రియలైజ్ అవుతాడు, తన మరదలు తను ఎంత మిస్ అవుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడో రియలైజ్ అయ్యి తను ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. సో ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు తను వేరే అతను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఇదే స్టోరీ. సో ఈ స్టోరీ ఇలా సింపుల్గాను ఇలా ఉన్నా వీళ్ళకున్న చరిష్మాతోను, అలాగే వీళ్ళకున్న ఒక స్వాగ్తో ముందుకు తీసుకెళ్ళొచ్చు. కాకపోతే డైరెక్టర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ సినిమాకి యాడ్ ఆన్ లాగా ఒక ట్విస్ట్ లాగా కొన్ని యాడ్ ఆన్ చేశాడు. అవి యాడ్ చేసినప్పుడు సినిమాకి అది ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్ అనిపించకుండా చాలా ఆడియన్స్కి చాలా ఇబ్బందిగానే డిస్టర్బింగ్గా అనిపించినాయి. యాక్సెప్ట్ చేయలేకుండా స్టోరీతో డిస్కనెక్ట్ చేసేలాగా అనిపించింది. సో ఈ సినిమాకి అవి చాలా పెద్ద మైనస్ అయ్యాయి. మైనస్ అవడమే కాదు, ఈ సినిమాని జనాలు కూర్చోలేకుండా చేసేలా చేసింది. ఎందుకంటే చీప్ రైటింగ్ అనిపించింది నాకైతే. ఇంకా అలాగే ప్రదీప్ రంగనాథన్ కూడా ఒక విక్టిమ్లా అనిపించాడు ఈ సినిమాలో. ఒక హీరోయిజం అనేది లేదు. ఇప్పుడు డ్రాగన్లో చూసుకున్నా కానీ ఎలా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది. సో తను ఒక విక్టిమ్లా అనిపించడం, అది జనాలు చాలా యాక్సెప్ట్ చేయలేరు. ఫస్ట్ ఆడియన్స్ కెనాట్ యాక్సెప్ట్ దట్. సో స్టోరీ రైటింగ్ అనేది చాలా మైనస్ ఈ సినిమాకి. అలాగే హీరోయిన్ని డీల్ చేసిన విధానం కానీ, క్యారెక్టరైజేషన్ కానీ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు చాలా చాలా డిస్టర్బింగ్ అనిపించింది, చాలా బోరింగ్గా కూడా అనిపించింది. అలా ఈ సినిమా ఏంటి ఎటు వెళ్ళిపోతుంది, అసలు ఏం వెళ్తుంది స్క్రీన్ ప్లే, చాలా కూర్చోలేకపోయాను సినిమా అయితే. చాలా జనరేషన్స్ నుంచి ఒక హీరోయిన్కి ఒక లైన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ లైన్ అనేది. ఆ లైన్ని చెరిపేసి ఒక ఇష్టం వచ్చినట్టు లీనియన్స్ తీసుకుని రాయడం సినిమాకి చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే ఆ వైబ్, బయట ఉన్న వైబ్కి తగ్గట్టు కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక లవ్ని కానీ హైలైట్ చేసేటట్టు అస్సలు లేదు. సో డైరెక్షన్ పరంగా చాలా వీక్గా ఉంది, రైటింగ్ పరంగా చాలా వీక్గా ఉంది, చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించింది. ఈ సినిమా పాజిటివ్స్ నుంచి మాట్లాడుకుంటే మ్యూజిక్ ఈజ్ టూ గుడ్, చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్త మ్యూజిక్, మంచిగా మ్యూజిక్ అయితే చాలా మంచిగా వైబ్ అయ్యాను. సో ఫస్ట్ 10-15 మినిట్స్ మంచి వైబ్ అవుతూ ఉంటాం. ఫస్ట్ ఒక పెళ్లిలో పెళ్ళి ఆపడానికి వెళ్ళి సీన్స్తో స్టార్ట్ అవుతుంది, హీరో పెళ్ళి ఆపడానికి వెళ్ళే సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్తో వైబ్ అయ్యే ఒక సాంగ్ ఉంటుంది. అక్కడ వరకు మంచిగా అనిపిస్తుంది ఒక 10-15 మినిట్స్. ఇంకా అక్కడి నుంచి సినిమా అంతా కూడా వేరే రాంగ్ స్క్రీన్ ప్లే తీసుకోవడం, రాంగ్ పాయింట్స్ తీసుకోవడం సినిమాని పడగొట్టేసినాయి అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి ఈ మూవీ అయితే ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బుక్ అయిపోతారు. సినిమా ఏంట్రా ఏం వెళ్తుందిరా అని మీ పేరెంట్స్ అడగవచ్చు. సో అలా కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది సినిమా. ఐ థింక్ ఇంక ప్రదీప్ కానీ అలాగే మమితా బైజు గారు కానీ రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు సెట్ అవ్వలేదు వాళ్ళిద్దరికి. సో ఐ హోప్ దే విల్ మేక్ ఏ గుడ్ కంబ్యాక్ విత్ అనదర్ ఫిల్మ్. శరత్ కుమార్ గారు యాక్టింగ్ అయితే కొంచెం మంచిగా అనిపించింది. హీ హాస్ డిఫరెంట్ వేరియేషన్స్. రోహిణి గారి క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. ఇంకా కెమెరా వర్క్ కూడా ఒక తమిళ్ ఫిల్మ్ కమర్షియల్గా ఏ కలర్స్ ఉంటాయో కొంచెం బ్రైట్గా అవి చాలా కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. నేను అది కొంచెం నాకు నచ్చలేదు టు బి హానెస్ట్. సో ఫైనల్గా ఈ మూవీ అయితే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఒక మంచి లవ్ ఫ్రెండ్షిప్ వైబ్లో అస్సలు లేదు. సో యూ కెన్ స్కిప్ దిస్ మూవీ. అంటే వాళ్ళ కోసం చూడొచ్చు అనిపిస్తుంది, కానీ సినిమా అయితే చాలా మన పేషెన్సీ టెస్ట్ చేస్తుంది. సో ఇంకా బెటర్ మూవీస్ ఉన్నాయి అనిపిస్తుంది ఈ వీక్. సో యూ వాచ్ అదర్ ఫిల్మ్స్. సో ద రేటింగ్ ఐ వుడ్ బి గివింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ 1.5 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.